ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కడపలోని ఆర్ఎండ్బీ అతిథి గృహంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానం, అనంతపురం అట్టడుగున నిలిచిందని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానానికి విద్యార్థులు, కళాశాలలు సిద్ధంగా ఉండాలని గంటా ఆదేశించారు. ఫస్ట్ ఇయర్ జనరల్ 76.31, వృత్తి విద్య వచ్చి 61.37. అలాగే సెకండ్ ఇయర్ తీసుకుంటే జనరల్ 48.66, వృత్తి విద్య వచ్చి 51.11. ఈ మార్కులు ఎవరెవరికి జాబితా కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కళాశాల ప్రిన్సిపల్తో జాబితాల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. 29/6/2016 నుండి ఈ సర్టిఫికేట్స్ కూడా అవైలబుల్ అవుతుంది. మళ్ళీ రీవెరిఫికేషను ఇటువంటివి చేసుకోవాలనుకుంటే కూడా నెక్స్ట్ మంత్ 2వ తారీఖు దాకా టైం ఉంది. 720 రూపాయలు రీవెరిఫికేషన్ కోసం. రీటోటలింగ్ అయితే 120 రూపాయలు ఈ అమౌంట్ పే చేస్తే ఇది అవుతుంది. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఈ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ పెట్టాలని చెప్పి కూడా అనుకున్నాం. అయితే చివరి నిమిషంలో పేరెంట్స్ దగ్గర నుంచి అలాగే పిల్లల దగ్గర నుంచి విజ్ఞాపనలు అలాగే వాళ్ళ అభ్యర్థులు రావడంతో లాస్ట్ ఇయర్ మళ్ళీ వాయిదా వేసాం. ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా జంబ్లింగ్ సిస్టానికి వెళ్ళాలని చెప్పి కూడా అప్పుడే చెప్పడం జరిగింది. దాని మీద ఆల్రెడీ బోర్డు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం జంబ్లింగ్ సంబంధించి జీవో కూడా 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోతా ఉన్నాం. ముందుగా చెప్పండి మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం, మాకు చివరిలో చెప్పారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి స్టూడెంట్స్ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద దాన్ని సంవత్సరానికి పోస్ట్పోన్ చేస్తాం. ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అనేది జంబ్లింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టబోతున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్పోన్ చేయట్లేదు.